ఈరోజు నీ జీవితంలో ఏది జరుగుతున్నా, నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే, నువ్వు ఒక విశ్వాసివైతే, దేవుని నమ్మి దేవుని ప్రేమించే వ్యక్తివి నువ్వైతే, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, నీ జీవితంలో ఏది జరిగినా అది నీ మేలు కొరకే. నేను ఒక స్టోరీ విన్నాను ఏంటంటే, ఒక రాజు మంత్రి ఉండేవాడంట. ఒకరోజు వాళ్ళిద్దరు కలిసి అడవిలోకి వెళ్ళారంట. అడవిలోకి వెళ్తే రాజు గబాలన ఆ గుర్రం మీద స్వారీ చేస్తూ, చాలా ఫాస్ట్గా స్వారీ చేస్తూ ఆ గుర్రం మీద నుంచి పడిపోయాడంట. పడిపోయినప్పుడు ఆ గుర్రం మీద నుంచి పడిపోయిన తర్వాత ఆయన బొట్టిన వేలు ఇరిగిపోయిందంట. ఇరిగిపోతే మంత్రి అంటున్నాడంట, రాజా మన మంచికే అంటున్నాడంట. ఆయన ఎప్పుడు ఏది జరిగినా మన మంచికే అంటే, నా బొట్టిన వేలు ఇరిగిపోతే నీకు మంచిగా అనిపిస్తుందా అని మంత్రిని తీసుకెళ్ళి జైల్లో వేసాడంట. జైల్లో వేసిన తర్వాత కొన్ని నెలల తర్వాత మళ్ళా రాజు ఒక్కడే ఒంటరిగా అడవిలోకి వెళ్ళాడంట. అడవిలోకి వెళ్ళిన తర్వాత ఆ రోజు వర్షం పడడం వల్ల ఆ రాత్రి అడవిలోనే ఉండాల్సి వచ్చింది. అడవిలోనే ఉన్నప్పుడు అక్కడున్న నరమాంస భక్షకులు ఆ రోజే వాళ్ళ దేవతకి బలివ్వాలని చూస్తూ ఉన్నారు. అప్పుడు ఈ రాజు దొరికాడు. రాజు దొరికితే ఇతన్ని తీసుకెళ్లారు బలిద్దామని. అంతా రెడీ చేశారు, అంతా రెడీ అయింది, బలికి సిద్ధమైంది, బలిగిపోతున్నారు. చివరిగా చూసినప్పుడు ఈయనకి బొట్టిన వెళ్ళలేదు. ఈ రాజుకి బొట్టిన వెళ్ళి లేకపోతే అతన్ని ఏం చేశారంటే, ఇతను ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఈ బలికి పనికిరాడు అని వదిలేశారంట. వదిలేసిన తర్వాత రాజు రాజ్యానికి వచ్చి మంత్రిని ఆ జైలు నుంచి విడిపించి, ఆ రోజు నువ్వు మంచిగా అన్నావు, నిజంగానే నా బొట్టిన వేలు విరగడం వల్ల ఈరోజు నేను బ్రతుకున్నాను, లేకపోతే చచ్చిపోయేవాడిని, వాళ్ళు నన్ను బలిచ్చేసేవాళ్ళు అని ఆ మంత్రిని విడుదల చేశాడు. మీకే కాదు రాజా, నాకు కూడా మంచి అయింది. ఒకవేళ మీరొక్కళ్ళు వెళ్ళారు, ఒకవేళ నేను మీతో ఉంటే మీతో నేను వచ్చేవాడిని, మిమ్మల్ని వదిలేసేవాళ్ళు, కానీ నన్ను బలిచ్చేవాళ్ళు అన్నారంట. కాబట్టి ఈ స్టోరీ ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు నీ జీవితంలో ఏది జరిగినా, నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తివైతే, ఈరోజు నీ జీవితంలో ఏది జరిగినా అది నీ మేలు కొరకే అనుకో. దేని గురించి చింతించొద్దు, బాధపడొద్దు. నా జీవితంలో ఇది లేట్ అవుతుంది, ఇంకా రావట్లేదు, నేను ఎంత ట్రై చేసినా, ఎంత కష్టపడుతున్నా జాబ్ రావట్లేదు, ఎంత ప్రయత్నిస్తున్నా ఇది నా జీవితంలో జరగట్లేదు, అప్పులున్నా కానీ అది నీ మేలు కొరకే అనుకో. నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తివైతే చాలు. ఈరోజు నేను చెప్తున్నాను, ఏది జరిగినా, నీ జీవితంలో ఏది జరిగినా అది నీ మేలు కొరకే. నమ్ము, ఈ మాట దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతుంది.